మియాజాకి, ఈ మ్యాంగో పేరు మియాజాకి అండి. ఇది ఎక్కడ దొరకదు, వాళ్ళలో నెంబర్ 1 అట స్వీట్నెస్. 1 కేజీ పండ్లు 2,70,000. చైనీస్ అమృత్ ఫల్ అని చెప్పారు. అమృత్ అంటే జామకాయలే కదా? జామకాయ అమృత్ ఫల్. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందా, పూత చూడండి ఎంత కనమిగో. మాది 150 గజాలండి. 150 గజాలలో 1000 పైనే పెట్టా మొక్కలు. దాదాపు దీనికి 40 కాయలు వచ్చినాయండి. చల్లేసి దాని మీద లైట్గా మట్టేసి మళ్ళీ వాటర్ కొట్టానండి. నెమటోడ్స్ మొత్తం పోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. వెరిగేటెడ్ మోసంబి చాలా పెద్ద సైజ్ వస్తుంది ఇంకా. అందుకనేసి ఆ ఫ్రూట్ ఇక్కడ పండించాలి, మనం తినాలనే ఉద్దేశంతో నేను పెట్టాను. మీరు ఎవ్వరు కానీ మొక్కలు పెట్టాలనుకుంటే ఎండాకాలము దగ్గర పెట్టండి మొక్కలు. ఇది పీచ్ ఫ్రూట్ ఇక్కడ రాదని అంటారు, కానీ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది. ఇది రాంబుటాన్ వచ్చింది. అది అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు. బస్తారా మ్యాంగో. బస్తారా మ్యాంగో పేరు చాలా రేర్ వెరైటీ. ఈ ఫ్లవర్ చూసి ఈ మొక్క ఏంటిదో గుర్తుపట్టండి. ఇది పూత అన్నమాట. అండ్ ఇవి లీవ్స్. మొక్క ఇలా ఉంది, గుర్తుపట్టి కామెంట్ చేయండి. ఎందుకంటే పూత. నమస్తే ఫ్రెండ్స్, మంచి మిద్దె తోట మీకు చూపించడం కోసం ఈరోజు నేను ఎక్కడికి వచ్చానంటే రమ్మగారి ఇంటికి వచ్చేసాను. ఎన్ని ఫ్రూట్స్ అంటే ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మనం ఇప్పటి వరకు నేనైతే చూడలేదు. అవి ఏదో నెట్లో చూడడము, లేకపోతే ఫారినర్స్ రీల్స్ వస్తాయి కదా వాటిల్లో చూడడము, అట్లాంటివి ఉంటాయి. అలాంటివి మీ తోటలో పండించి నిరూపిస్తున్నారు అనమాట. మన దగ్గర అన్ని పండిస్తారు. మరి మాకు అన్ని మన వ్యూవర్స్ కి చూపించాలి. నాకు ఇంకొకటి ఏంటంటే ఎండాకాలం మా మొక్కలన్నీ ఇదిగా అవుతున్నాయి. మీ దగ్గర ఇది చూస్తే అసలు ఎండాకాలం లాగా లేనే లేదు. అవును, ఎలా మెయింటైన్ చేస్తారు ఆ టిప్స్ అన్ని మాకు చెప్పాలి. తప్పకుండా. రమ్మగారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. సంపత్ గారు హౌస్ వైఫ్. నాకు మా సార్ బ్యాంక్ లో జాబ్ చేస్తారు. ఇంకా నాకు ఒక బాబు, 2 పాపలు. సార్ పేరు? రామచంద్రరావు గారు. వారి ప్రోత్సాహం ఉందా దీంట్లో? నేను సొంతంగానేనండి. మీ సింగిల్ హ్యాండెడ్ కదా. సార్ చెన్నైలో ఉంటారు. ఇంతకీ మన ఇల్లు ఎక్కడో చెప్పలేదు మనం. మాది గ్రీన్ పార్క్ కాలనీ అండి. కర్మన్ఘట్ గ్రీన్ పార్క్ కాలనీలో మా ఓన్ హౌస్ ఇది. మేము ఉండేది కొత్తపేటలో ఉంటామండి. నేను ప్రతిరోజు వచ్చి ఇక్కడ మొక్కలన్నీ చూసుకొని మార్నింగ్ వచ్చి బాక్స్ పెట్టుకొని వచ్చి మళ్ళీ నైట్ 7:30కి వెళ్తాను ఇంటికి. ఒక డ్యూటీ కంపల్సరీ. అంటే అంత ప్రాణం నాకు మొక్కలంటే. అందుకే నాకు ఇంత గ్రీనరీగా ఉన్నాయి. మరి ఎన్నేళ్ల నుంచి మనం నాకు 3.5 years అవుతుందండి. 3.5 సంవత్సరాలు అవుతుంది. నాకు మీ గురించి కమల గారు చెప్పారు. నాకు ఆ రోజు ఫోన్ చేసి మరి నువ్వు ఈ గార్డెన్ కంపల్సరీ చూడాల్సిందే, మీ వ్యూయర్స్ కి చూపించాల్సిందే అని చెప్పి రికమెండ్ చేశారు. కమల ఆంటీ థ్యాంక్స్ మీకు రిఫర్ చేసినందుకు. ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి వీడియో తరపున హాయ్ చెప్దాం. హాయ్ అండి అందరికి. హాయ్. రమ్మగారు చుట్టాలు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా అండి. సంపత్ గారు అంటే కూడా నాకు చాలా చూస్తానండి వీడియోస్, చాలా ఇష్టము. నేను ఎప్పుడు ఓన్గా కూడా యూట్యూబ్లో చూసి సంపత్ గారికి కాల్ చేశాను. నాకు వాట్సాప్లో చేయడం తెలియదు. ఎప్పుడెప్పుడు తనని పిలుద్దాం అనుకున్నాను. ఈ రోజు నాకు కలిసి వచ్చిందండి. చాలా హ్యాపీగా ఉంది సంపత్ గారు వచ్చినందుకు. ఎంత ప్లేస్ అండి? మాది 150 గజాలండి. 150 గజాలలో 1000 పైనే పెట్టా మొక్కలు. 1000 మొక్కలు పైన. అవును, స్టాండ్స్ లేకుండా ఇట్లా డైరెక్ట్ పెట్టారు కదా బ్యాగ్స్ అవన్నీ. ఏమి ఇబ్బంది లేదండి. ఎందుకంటే మనకు చుట్టూ గ్రో బ్యాగ్ చుట్టూ చిన్న హోల్స్ ఉంటాయి కదండి. మనం వాటర్ పోయగానే హోల్స్ వాటర్ ఎంబడే వెళ్ళిపోతుంది కదా, ఏముండదు, ఎండ ఉంటది, ఇమీడియట్ గా ఆరిపోతుంది. చాలా మంది అంటుంటారు అది డ్యామేజ్ అవుతుంది కదండి, అంత బరువు ఎందుకు పెడతారంటే ఇప్పుడు మనం ఒక్క మిద్దె మీద 3-4 ఫ్లోర్లు కడతాం కదండి. మరి ఒక్కొక్క ఫ్లోర్ లో ఫ్రిడ్జ్లు, పెద్ద పెద్ద డైనింగ్ టేబుల్, బీరువాలు అన్ని పెడతాం మనము. మరి ఆ బరువు దానికంటే తక్కువనే కదండి. బరువు అయితే ప్రాబ్లం కాదు కానీ ఫ్లోరింగ్ అయితే చేపించారు. ఫ్లోరింగ్ చేపించాము, చాలా స్టాండర్డ్ గా ఉంది. అయినా ఏం ప్రాబ్లం ఉండదండి. అదిగో ఆరిపోయాయి చూడండి ఎంబడి. మనం వాటర్ కొడితే ఉండదు కదా నిల్వ. 1 2 3 4 5 వరుసలు ఆల్మోస్ట్. ఒక్కొక్క వరుసలో ఒక లైన్ ఉండాలనేసి అందంగా కనబడుతుంది కదా. ఇంకొకటి అండి, మీరు ఎవ్వరు కానీ మొక్కలు పెట్టాలనుకుంటే ఎండాకాలము దగ్గర పెట్టండి మొక్కలు.
ఎందుకంటే మనము తెలియక అది దూరం దూరం ఉంటే ఫ్రూటింగ్ కాత బాగా వస్తుంది అనుకుంటారు, అది కరెక్ట్ కాదండి. ఇలా పెడితే దగ్గర పెడితే ఏంటంటే వెదర్కు చల్లదనం ఉంటుంది కదా, ఒక మొక్క ఆ ఉద్దేశంతో పెట్టా నేను. ఇది పీచ్ ఫ్రూట్ అండి. ఇది పీచ్ ఫ్రూట్ ఇక్కడ రాదని అంటారు, కానీ ఆల్రెడీ ఫ్లవరింగ్ వచ్చింది. ఈ మొక్కకి ఇక్కడ చిన్న ఫ్లవరింగ్ వచ్చింది. ఇక్కడ సంపత్ గారు ఎట్లాగో మనం ఇక్కడ ఫ్రూట్స్ అన్ని మనకు తెలుసు, ఎగ్జాటిక్ ఫ్రూట్ ప్లాంట్స్ మనకు అసలు తెలియదు, దాని రుచి తెలియదు, ఫ్రూట్స్ తెలియదు. ఇక్కడ పండవు అంటారు కాబట్టి నేను ఎట్లాగో పండించి చూపించాలనుకున్నాను. నేను కూడా అదే పెట్టి ఛాలెంజ్గా చేశాను. మీరందరూ కూడా ఒక మిద్దెకు 10 మొక్కలన్న పెట్టి పెంచండి, చాలా బాగుంటుంది. వెదర్ కానీ మనం పైకి వచ్చినప్పుడు ఆ ప్రశాంతత కానీ ఆ పిట్టల చప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో. ప్రతి ఒక్కరు పెంచండి మొక్కలు. ఇది ప్లమ్ ఫ్రూట్ ప్లాంట్. ఇది కూడా పూత వచ్చింది మొత్తం. ఇంత బ్లాక్ కలర్ ఇంత లా ఉంటది, మెరూన్ కలర్ లో వస్తది ప్లమ్. ఇది అవకాడో పూత వచ్చిందా? ఇది అక్కడ చాలా పూత వచ్చిందండి అవకాడో. అసలు ఎంత పూత వచ్చిందో అసలు అవకాడో. ఆన్లైన్ స్టోర్ లో అవైలబుల్ ఉన్నాయండి, ఎవరైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు. ఇవన్నీ గ్రో బ్యాగ్స్, డిఫరెంట్ వెరైటీస్ అనమాట. ఈ క్వాలిటీ వచ్చేసి 240 GSM, చాలా డ్యూరబుల్ ఉంటాయి. ఒక 3 నుంచి 5 సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి. స్టిచ్చింగ్ క్వాలిటీ అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి, మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా. ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్, ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో 13 వెరైటీస్ వస్తాయి. ఇవేమో కూరగాయలు 10 రకాల విత్తనాలు వస్తాయి. ఇవేమో ఎగ్జాటిక్ కూరగాయలు, రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట. 26 వెరైటీస్ వస్తాయి. టమాటాల్లో, వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి. చిక్కుడులో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు, ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయండి. ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్, బయో కంట్రోల్ ఏజెంట్స్, బయో పెస్టిసైడ్స్ అనమాట. ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వాము, ఎప్సమ్ సాల్ట్, పాసిలోమైసిన్, ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది. బవేరియా బ్యాసియన్, ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు, ఆకులు తినే పురుగులు, కాండం తినే పురుగులు, తొలిచే పురుగులు, అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది. వైటిసీలియము, మిరపలో వచ్చే తామర తెగులు, జెమినీ వైరస్ అంటాం, అలాంటి తెగులను ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. వేరు పురుగులు, చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది. కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి, వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్ట్ ఈ ఫామ్లా. ఇవి కోకోపీట్ 1 kg బ్లాక్స్. బయో ఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు. ఎప్సమ్ సాల్ట్, సీవీడ్ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది. అదేవిధంగా అమృతాహార కిట్ అని ఈ దీంట్లో 19 రకాల ఐటమ్స్ ఉంటాయండి. బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, కంట్రోలింగ్ ఏజెంట్స్, గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపీఎన్ఎం, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్స్. ఈ ఒక్క కిట్ ఉంటే మీకు 3 నెలల వరకు వస్తుంది. గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు. ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక 2 కిట్స్ తీసుకుంటే 3 నెలల వరకు బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు అండి. ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం. ఇవి కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి, లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు. ఇది ఆప్రికాట్, ఈ మొక్క ఆప్రికాట్ అండి. ఇదిగో ఎంత బాగా వచ్చిందో, ఇక్కడ గుర్తుపట్టచ్చు ఈజీగా. పీచ్ ఆప్రికాట్ ఒక్కటేనా? పీచ్ వేరు, ఆప్రికాట్ వేరు. ఆ ఫ్రూట్ ఇక్కడ పండించాలి, మనం తినాలనే ఉద్దేశంతో నేను పెట్టాను. ఈ రెడ్ పైనాపిల్, ఇది ఈ ఫ్రూట్ చుట్టూ కూడా మళ్ళీ ఫ్రూట్స్ వస్తాయి. ఓకే, ఒక ఫ్రూట్ చుట్టూ అవన్నీ వస్తాయి. ఇది ఎక్కడ దొరికిందండి మీకు రెడ్ కలర్ పైనాపిల్? నర్సరీలో తీసుకున్నాను. అది ఎప్పుడో తీసుకున్నాను స్టార్టింగ్ లో, అది అంత ఐడియా లేదు నాకు. ఈ మ్యాంగో, ఇది బస్తరా, ఇదండి ఇది పునాస మ్యాంగో. ఇది రాంబుటాన్. ఇది పూతలో ఇప్పుడు అది భలే వచ్చింది. అది అసలు నాకే ఆశ్చర్యంగా ఉంది అసలు. రాంబుటాన్, అది బస్తారా మ్యాంగో. బస్తారా పేరు, చాలా రేర్ వెరైటీ. టేస్ట్ బాగుంది, చాలా బాగున్నాయి అసలు. నేను స్మెల్ వస్తుంది, పండు దగ్గరికి వచ్చిందేమో, మరి పక్కకి వస్తుందేమో. వస్తుంది, కొంచెం లైట్ గా పండింది చూడండి. దాన్ని ఇప్పుడు కదిలించినప్పుడు స్మెల్ వచ్చింది. అవునా, చాలా మంచి ఫ్రూట్ అది, చాలా రేర్ అది, చాలా రేర్ అది. ఇది రెడ్ సీతాఫల్. ఇది పూత చూడండి ఎంత బాగా పూత వచ్చింది. ఇక్కడ కాయ కూడా ఉంది, ఇదంతా పూతనే. ఇది 3 times అండి మాకు ఈ సీతాఫలం రావడం. ఇయర్లీ 3 times వస్తుందా? 3 times. థర్డ్ కాప్ మీకు కాయడం. థర్డ్ కాప్ మా కాయడం. ఇది రెడ్ బనానా మ్యాంగో. ఇవన్నీ ఇది చెన్నై నుండి తీసుకొచ్చుకున్నానండి నేను. చెన్నై నుండి వేరే డిస్ట్రిక్ట్ వెళ్ళి తెచ్చుకున్నాను. తిరిగానైతే చాలా, చెన్నైకి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. నర్సరీ, గ్రీన్ ల్యాండ్ నర్సరీలో తీసుకున్నాను. మీరు ఎన్ని మొక్కలు, ఇవన్నీ ఎంత ఎగ్జాటిక్ అండి, ఇవి కాస్ట్లీ ఉంటాయి. చాలా అండి, చాలా కాస్ట్లీ ఉంటాయి. చాలా అంటే
ఆ ఫ్రూటింగ్ కూడా అంత టేస్ట్, మంచి రుచి, మంచి కలర్ ఉంటుంది. వాటి దొరకడం కూడా కష్టం, చాలా రేరు అసలు దొరకడం. వాటిని వెతికి పట్టుకొని ఎక్కడ ఎలా మీకు సోర్స్ ఎలా నేను అది చూస్తాను కదా అలా చూసినప్పుడు నాకు ఐడియా ఉండే గ్రీన్ నైల్ నర్సరీకి వెళ్ళి మరీ తెచ్చుకున్నాను. 2 ట్రైన్లు మారాలి, చాలా దూరం. డెడికేషన్ మీకు. మీ మొక్కలన్నీ పెట్టడానికి దాదాపుగా ఎంత ఖర్చు పెట్టుంటారు? చాలా అయి ఉంటాయండి, 3 lakhs పైన అయి ఉంటాయి. డ్రాగన్ ఫ్రూట్లు ఏంటి ఇక్కడ అక్కడ అటుపక్క ఆల్మోస్ట్ ఉన్న పిల్లర్స్ అన్నిటికీ ఒక్కొక్క వెరైటీ ఉన్నాయా ఏంటి? ఇప్పుడు నా దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్. 3 వెరైటీస్, ఎల్లో, రెడ్, పింక్ లో 2 రకాలు ఉన్నాయండి. జ్యూసీగా బాగా రెడ్ కలర్ ఒకటి ఉంది, కొంచెం లైట్ పింక్ ఒకటి ఉంది, ఎల్లో ఒకటి ఉంది, వైట్. ఇది వైట్. అసలు ఎంత నాకు ఎట్లా అంటే ప్లాన్, నేను స్టార్టింగ్ లో నాకు ఇంత ఐడియా లేదండి. నేను తర్వాత ఒక ఫామ్లలో చూసాను, చూస్తే పిల్లర్స్ నాటి దానికి పెడతారు కదా, నాకు అనిపించింది అరే మన ఇంటి మీద పిల్లర్ ఉంది కదా, ప్రతి పిల్లర్కి పెడితే బాగుంటుందని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ప్రతి ఒక్క పిల్లర్కి పెట్టాను. మీరు పెట్టడం ఇక్కడే పెట్టడము, గ్రో బ్యాగ్ లో పెట్టి పక్కా ప్లానింగ్. చూడండి వేర్లు ఎంత బాగా పట్టుకున్నాయో. దాదాపు దీనికి 40 కాయలు వచ్చినాయండి. అసలు ఈజీగా వస్తాయి 40 కాయలు. సీజన్ లో 4 months తిన్నాం మేము. అసలు ఫ్రెండ్స్ కు, చుట్టాలకు, పక్క వాళ్ళకు చాలా బాగా వచ్చాయి. అసలు ఒక్కొక్క పిల్లర్ కి ఫ్రూట్ డెఫినెట్లీ చాలా. అసలు ఫ్లవరింగ్ వచ్చిన రోజు అయితే అబ్బా ఇది వీడియో తీద్దామా, అది అటురికి సరికి ఇది ఇప్పుకోవడం, ఇటురికి సరి అది ఇప్పుకోవడం, అసలు ఎంత ఆనందం వేస్తుందో అసలు. స్టార్టింగ్ లో అడిగాం ఇది, దీని ఆన్సర్ మీరు చెప్పండి. ఇది గ్రీన్ యాపిల్. గ్రీన్ కలర్, గ్రీన్ యాపిల్. గ్రీన్ కలర్ అండ్ అది ఇందాక ఇంకొక అది వేరే అండి, రెడ్. అది ఇది గ్రీన్ యాపిల్. సేమ్ అనిపించింది నాకు చూడడానికి అయితే, కానీ ఇది చెట్టు కొంచెం తేడా ఉంటది, ఫ్రూటింగ్ కూడా తేడా ఉంటది. కాస్ట్లీ అండి ఇవి? లేదండి, ఇప్పుడే రెండోసారి. ఫస్ట్ సారి పోయినాయి, ఈసారి నిలబడుతుందేమో అనుకుంటున్నా. పూలు మాత్రం సూపర్ చాలా వచ్చాయి అసలు అద్భుతంగా. అంటే నేను అది చిన్న మొక్కను మళ్ళీ గ్రో బ్యాగ్ మార్చిన తర్వాత చాలా హెల్దీగా వచ్చింది, అందుకే ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది. గ్రో బ్యాగ్ మార్చేటప్పుడు మీరు ఏమైనా చేస్తారా దాన్ని? కటింగ్ చేశాను, వేర్లు కటింగ్ చేసా, ప్రూమింగ్ చేసా పైన కూడా చేస్తే చాలా బాగా వచ్చింది. ఇంకా అంటే నా ఓన్ ప్రయత్నం అది. ఓకే, సక్సెస్ అయింది. అయితే ఒక చోట మనకు పెరగకపోతే తీసి ట్రై చేయాలి. అది నేను ఓన్ గా చేసిన ప్రయత్నం అండి. ఇంకొకటి ఇది ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నానండి. చెప్పండి. ఇది నేను కన్హా శాంతివనంలో తెచ్చుకున్నాను. దాని ఆకులు చూడండి, ఇంకా ఇస్తారాకంత వస్తుంది ఒక ఆకే. మల్బరీ నేను ఎక్కడ చూడలేదు. ఇది చూడండి, ఆకు చూడండి, ఇంకా పెద్దగా వస్తుంది. ఫ్రూట్స్ ఏమన్నా ఫ్రూట్ వచ్చాయి, ఇక్కడ వచ్చాయి ఫ్రూట్స్, ఇక్కడ అంతా సేమ్ మన ఆ ఫ్రూట్ లాగానే వచ్చాయి. దీని టిప్స్ ఒకటి, చాలా మంది బాధపడుతున్నారండి. వీటిని ఏమంటారు, ఏమొస్తాయి, నెమటోడ్స్ వస్తాయి కదండి. నేను నెమటోడ్స్ కనుక్కున్నాను ఓన్గా. అయితే నెమటోడ్స్ కి ఏం చేశానంటే, ఇది చెట్టు చనిపోయేటట్టు అయిందండి. నెమటోడ్స్ బాగా వచ్చినుండే, ఇదిగోండి ఇక్కడంతా నెమటోడ్స్ వచ్చినుండే. వస్తే నేను ఏం చేశానంటే, వేపపిండి, ట్రైకోడర్మా వెరడి, వేపపిండి 2 మిక్స్ చేశాను. చేసేసి ఆ చెట్టు పైకి అన్నాను, చూడండి వేర్లు కనిపిస్తున్నాయి. ఆ పైకి అనేసి దాని మీద అది మొత్తం చల్లేసా, బాగా ఒత్తుగా వేర్ల మీద చల్లేసి దాని మీద లైట్ గా మట్టేసి మళ్ళీ వాటర్ కొట్టానండి. నెమటోడ్స్ మొత్తం పోయాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి, నేనైతే చేశాను. నాకైతే అసలు మొత్తం చనిపోయాయి. అసలు ఈ బయో ఫర్టిలైజర్స్ వాడడం వల్ల చనిపోయే మొక్కలు బతుకుతాయి, రివైవ్ అవుతాయి. నెమటోడ్స్ పోవడం ఫస్ట్ టైం. సమస్య కూడా ట్రైకోడర్మా కాపాడిందండి నన్ను. అది మళ్ళీ ప్రూమింగ్ చేశాను. మళ్ళీ చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో మొక్క. ఇది ఏం మల్బరీ అంటారండి? ఏంటో నాకు అర్థం కావట్లేదు, తెలియదు. నేను అక్కడ ఫ్రూట్స్ పెద్దగా వస్తాయా? చాలా పెద్దగా వస్తున్నాయి. అసలు చాలా కొంచెం వెరైటీగా వచ్చింది ఫ్రూట్. ఓకే, మల్బరీ కంటే కూడా స్వీట్ బాగుంది. ఈ మొక్క అయితే దీని చెట్టు నిండా కాయలు ఉన్నాయి, ఎప్పుడండి కంటిన్యూగా వస్తుంటాయి కదా. కానీ వీటితో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, పండితే అన్ని ఒకేసారి పండుతాయి. అవును, పండడం చాలా స్లో. పండితే అన్ని పండేస్తాయి ఒకసారి. ఇది మనీలా చెర్రీ, ఇది మనీలా చెర్రీ, క్రికెట్ బాల్ మనీలా చెర్రీ. ఇంకొక అద్భుతమైన వింతైన మ్యాంగో చూపిస్తా. ఇది జెన్యున్ ప్లాంట్ అండి. అంటే ఈ మియాజాకి, ఈ మ్యాంగో పేరు మియాజాకి అండి. ఇది ఎక్కడ దొరకదు, వాళ్ళలో నెంబర్ 1 అట స్వీట్నెస్. చాలా రేర్ ప్లాంట్ అండి. నాకు ఆర్డే ఎగ్జాటిక్ ఫ్రూట్ నా ఫామ్లో తీసుకున్నాను. ఒక మొక్క తెచ్చాడు అబ్బాయి, తను ఇక నాకు ఇచ్చేసాడు అడగగానే. మియాజాకి అని అడగగానే ఇచ్చేసాడు. అది దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి ఈ ఫ్రూట్లో.
అందుకని దీనికి 2,70,000 అన్నారు. ఒక కేజీ పండ్లు 2,70,000. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ ఇస్తే ఒక పీస్ 35,000 అట. అమ్మ బాబోయ్, ఫారెన్ కంట్రీలో 35,000 ఒక పీసు. అంటే నేను చూసాను వీడియో. అంత కాస్ట్లీ పండు మిద్దె తోటలో మీరు పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? అది చాలా రోజులు అవుతుందండి, 4-5 months, 6 months, 7 months అవుతుంది. ఈ పండ్ల మొక్కలన్నీ దాదాపుగా మీరు 18 నెంబర్ గ్రో బ్యాగుల్లోనే ఉన్నాయి కదా? అవునండి, 80 నెంబర్ బ్యాగ్ అన్ని నేను గ్రో బ్యాగులలోనే పెట్టాను దాదాపుగా మొత్తం. ఇది వెల్వెట్ యాపిల్, ఇది చాలా బాగా వస్తుంది గ్రోతింగ్, చూడండి. వెల్వెట్ యాపిల్ మీరు పెట్టడమే ఫ్రూట్ ప్లాంట్స్ తోనేనా మిద్దె తోట? ఫ్రూట్ ప్లాంట్స్ తోనండి. రేర్ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్, రేర్ వెరైటీ సెంటెడ్ ఫ్లవర్ ప్లాంట్ అంటే ఇష్టం నాకు. అందుకే అక్కడక్కడ గులాబీలు, అడినియమ్స్ కూడా అవి కూడా సెంటెడ్ ఉండాలి నాకు, స్మెల్ రావాలి, సెంటెడ్ ఉండాలి నాకు. ఇది బ్లాక్ సపోటా అండి, ఇది చెన్నై నుండే గ్రీన్ ల్యాండ్ నర్సరీలో తెచ్చుకున్నాను. ఇది బ్లాక్ సపోటా. ఇది రెడ్ సపోటా, ఇది బ్లాక్ సపోటాలో చాలా రకాలు ఉన్నాయి నా దగ్గర. ఎన్ని ఉన్నాయి సపోటాలో? దాదాపు 5-6 రకాలు ఉన్నాయి. బంగనపల్లి మ్యాంగో అండి, చిన్న టబ్బులో ఉండే, మళ్ళీ దీన్ని కూడా మొత్తం తీసి సేమ్ అట్లాగే ఒకటి చేసి చూసాను, చాలా బాగా అనిపించింది. తర్వాత దీన్ని కూడా మళ్ళీ కట్ చేసి మళ్ళీ కొత్త మట్టి కలిపి మళ్ళీ మొక్క పెట్టాను. చూడండి ఎంత గ్రీనరీగా వచ్చిందో. చిన్న టబ్ లో ఉంటే మీరు అప్లిఫ్ట్ చేసి రూట్స్ కట్ చేసి ప్రూనింగ్ చేసేసి మళ్ళీ మార్చాను, బ్యాగ్లోకి మార్చాను. మళ్ళీ మట్టి కూడా ఒక వంతు మట్టి అండి, ఒక వంతు కోకోపీటు, ఒక వంతు ఆవు పేడ, ఈ 3 సమానంగా తీసుకుంటాను నేను. అందులో టర్కోడర్మా వెరడి, వేపపిండి, సీవీడ్స్ ఇవన్నీ కలుపుతానండి, ఎప్సోమ్ సాల్ట్ మొత్తం ఇవన్నీ కలిపి ఒకేసారి మట్టిలో పెట్టేస్తాను. బోన్ మీలు ఇవన్నీ ఒకేసారి అన్ని కలిపి పెట్టేస్తాను. ఇంకా నేను మళ్ళీ 6 months వరకు ఏమేయను. మీరు అన్నిటికీ వాడిన మట్టి మిశ్రమం అదే కదా? మొత్తం అండి, అన్నిటికీ ఫ్రూట్ ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్స్, కోకోపీట్, మట్టి, ఆవు పేడ, ఈ 3 ఈక్వల్ పోర్షన్స్ తీసుకోవాలి. వేపపిండి, ట్రైకోడర్మా విరిడి, అది సీవీడ్, బోన్ మీల్ పౌడర్, ఎప్సోమ్ సాల్ట్, ఇంతవరకు ఇవన్నీ కలిపి పెట్టేస్తా. అందుకేనేమో మరి అది మేము కూడా అదే చేస్తాం, కానీ ఇంత హెల్దీ అంటే ఒక్కొక్కరి చేతిలో ఉంటది. 3 సమానంగా కలపరని అన్నారు చాలా మంది, కానీ నేను 3 సమానంగా కలుపుతాను. 3 ఏవి కానీ సమానంగానే ప్రతి మొక్కకు. డైలీ పోస్తుంటారా? లేదండి, నేను 3 days 4 days ఒకసారి వాటర్ పోస్తాను పెద్ద చెట్లకు. చిన్న చెట్లకు అయితే ఎండాకాలం 2 days. 2 రోజులు పోయకుండా అవి ఎట్లా ఉంటాయి? బాగుంటాయండి, ఎందుకంటే మనకు నిమ్ము ఉంటది కదా, మనము కోకోపీట్ వేయద్దు అంటారు చాలా మంది, కానీ కోకోపీట్ వల్లనే నా చెట్లు ఇంత బాగున్నాయి. కోకోపీట్ వేయాలి కూడా, కానీ చాలా మంది కోకోపీట్ వేయద్దు అంటారు, వాళ్ళకి ఎండిపోతాయి. అందుకనేసి నేను కోకోపీట్ ఉంది కాబట్టి మనకు నిమ్ము ఉంటది కదా, అందుకని చెట్టు ఎప్పుడు పచ్చగా బాగుంటది. డైలీ పోసి చంపొద్దు మొక్కలు. కొంతమంది ఏంటంటే కొత్తగా పెట్టిన వాళ్ళు పోస్తారు, వచ్చి చూసినప్పుడల్లా జగ్గు పోసేస్తారు. అది కరెక్ట్ కాదు. అట్లా పోయకూడదు. నీళ్లు చూసుకొని 3 రోజులకి 4 రోజులకి ఆ తడ ఆడుతుందో లేదో. 3 days తర్వాత ఇవాళ పోసినాం అనుకోండి, రేపు లేదు ఎల్లుండి లేదు, నెక్స్ట్ డే పోయాలి. అప్పుడే మీకు చెట్లు బాగుంటాయి పచ్చగా. నీళ్ళు ఎక్కువ అయితే వడలిపోతాయి. నాకు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలైనా ఒక్క మొక్క కూడా చనిపోవడం కానీ వడిలిపోవడం కానీ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు నేను నెట్ కూడా వేయలేదు చూడండి, అదే షేడ్ నెట్ ఎండ మండిపోతుంది. ఇంత షేడ్ నెట్ కూడా వేయలేదు. ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి నా మొక్కలు, మళ్ళీ ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ తో. అండ్ ఇంకో విషయం అండి, మీరు ప్రూన్ చేసినప్పుడు ఎండుకుళ్ళు తెగులు రావడము అట్లా జనరల్ లేదండి, రానివ్వను నేను. మనం ఏం చేయాలంటే అండి, నేను చెప్పేది ఒకటే, ఒక ఆకు ఇప్పుడు ఇట్లా ఎండిపోయింది అనుకోండి, నేను ఈ ఆకుని తీసేస్తే ఎంబడే అస్సలు ఉంచను. ఇది ఇంకా పురుగు అనేది రాదు కదండి, పెస్ట్ ఏదన్నా ఉన్నా కూడా అసలు రాదు. మనం కొంచెం వచ్చిందంటే తీసేసేయాలి ఎంబడి ఆకును. అది నేను చేసే జామ చెట్లకి వాటికి వీటికి వస్తాయి. అవును వస్తాయి, దీనికి కూడా వస్తాయి, మ్యాంగో కూడా. కానీ ఇప్పటి వరకు నాకు రాలేదండి. నేను చేతితోనే నలిపి చేతితో కూడా నలపనదా, వచ్చే ఛాన్సే లేదు. వెదర్ కూడా అట్లా సహకరిస్తున్నట్టుంది. ఇక్కడ చూడండి, ఇవి అయితే కొత్తగా ఉన్నాయి. ఇవి నిమ్మకాయలేనా? బత్తాయిలండి, మోసంబి, వెరిగేటెడ్ మోసంబి, చాలా పెద్ద సైజ్ వస్తుంది. ఇంకా ఈ లీఫ్ ఎట్లా ఉందో వెరిగేటెడ్, సేమ్ అలానే ఉంది. ఎన్ని కాయలు వస్తాయండి ఇవైతే. రమ్మగారు ఇదేంటి? ఇది చైనీస్ అమృత్ పల్ అని చెప్పారు. అమృత్ అంటే జామకాయలే కదా? జామకాయ అమృత్ పల్. ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందా, పూత చూడండి ఎంత కనమిగో. అసలు మొక్క ఏంటిది అసలు? ఆకులు అసలు ఫ్రూట్ కూడా ఎంత టేస్ట్ ఉందో, వచ్చింది స్మెల్. జామ ఆకు స్మెల్ వస్తుంది ఆకు ముట్టుకుంటే. ఆకు చూడండి వెరైటీగా ఉంది,
పూత చూడండి ఎంత గనం పూతను, అసలు ఎన్ని కాయలు అసలు. తిన్నారా ఈ ఫ్రూట్? తిన్నాను. స్వీట్ ఉంటాయి చాలా, అసలు ఎంత బాగుందో అసలు. ఎంత సైజ్ వస్తాయా? ఇంకా పెద్దగా వస్తుంది. ఇంకా పెద్దగా వస్తుంది. మీరు కూరగాయలు కూడా బాగానే పండిస్తున్నారు కదండి. నేను ఓన్లీ పండ్లే అనుకున్నా. చూడండి పచ్చిమిరపకాయలు.